ఓరుగలలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ డైలాగ్ వార్ హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి తిరిగిన నేతలు ఇప్పుడెందుకు తిట్టుకుంటున్నారు? ఇద్దరి మధ్య ఈ పంచాయతీకి కారణం ఏంటి? పార్టీ మారితే వైరం ఈ రేంజ్ లో ఉంటుందా? ఇంతకీ ఈ చర్చ ఎక్కడా? ఆ నేతల మధ్య ఎందుకంత రచ్చ? ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోవడం, భూములు కబ్జాకు కారణం మీరంటూ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎవరికెవరూ తగ్గకుండా ఢీ అంటే ఢీ అంటున్నారు. వారం రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. గత వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన పల్లా రాజేశ్వరరెడ్డి కడియం శ్రీహరిపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధికి కడియం చేసిందేమీ లేదన్నారు పల్లా. ఘన్పూర్కు డిగ్రీ కాలేజ్ మంజూరైతే ఆపేశారని విమర్శించారు. అలాగే నియోజకవర్గానికి లిఫ్ట్ ఇరిగేషన్ రాకుండా చేశారని మండిపడ్డారు. అటు నవాబ్పేటకు లైనింగ్ వస్తే దాన్ని కూడా ఆపేశారని ఎద్దేవా చేశారు. ఆపేసే చరిత్ర వాళ్లది, పనులు చేసే చరిత్ర మనదంటూ కడియంపై విమర్శలు గుప్పించారు. బీఫామ్ ఇచ్చి గెలిపించిన పార్టీని నమ్మక ద్రోహం చేసి స్వలాభం కోసం పార్టీ మారిన వ్యక్తి చౌకబారు విమర్శలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు పల్లా. అనుభవం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, వాటికి గట్టిగానే జవాబిస్తామని హెచ్చరించారు. రాజీనామా చేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చే వరకు వెంటబడతామని కడియం శ్రీహరికి గట్టిగానే చురుకలు వేశారు జనగామ ఎమ్మెల్యే. స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ఏ గెలుస్తుందంటున్నారు పల్లా. అంతకుముందు ఎమ్మెల్యే కడియం చేసిన బొచ్చు కుక్క కామెంట్స్ ను పల్లా గట్టిగానే తిప్పికొట్టారు. తన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పారు. కానీ కడియం మాదిరిగా గుంటనక్కని మాత్రం కాదంటూ సెటైర్లు వేశారు. అటవీ భూముల ఆక్రమణలపైన పల్లా స్పందించారు. భూ కబ్జా బాగోతాన్ని బయటపెడతా, మీరు చేసిన కబ్జా భూములను కాపాడడానికి రేసు కుక్కలా ఉంటానని వార్నింగ్ ఇచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి తనపై చేసిన భూ కబ్జా ఆరోపణలను కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ఖండించారు. దేవునూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, 2000 ఎకరాలు కబ్జా చేశానంటూ నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బినామీలకు భూములు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నానని, నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, నేను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పల్లా రాజేశ్వరరెడ్డి రాజయ్యలకు గులాంగా పనిచేస్తానని ప్రకటించారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించకలేకపోతే వారు తనకు గులాంగా ఉంటారా అని కడియం కూడా గట్టి సవాల్ విసిరారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కడియం శ్రీహరి సవాల్ను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య స్వీకరించారు. కడియంకి ముహూర్తాల పిచ్చి ఎక్కువ కాబట్టి ఆయనే ఖరారు చేయాలని చెప్పారు. కడియంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఆయన అధికారులతో రావాలని డిమాండ్ చేశారు. కడియం తన దగ్గర జీవితకాలం గులాంగిరి చేసేందుకు రెడీగా ఉండాలన్నారు రాజయ్య. టైం ప్లేస్ శ్రీహరి చెప్పాలని, తానెప్పుడు ఎక్కడికైనా రావడానికి సిద్ధమని, అన్ని ఆధారాలతో నిరూపిస్తానని కడియంపై మాటల తూటాలు పేల్చారు మాజీ ఎమ్మెల్యే. స్టేషన్ ఘన్పూర్ ప్రజలను 30 ఏళ్లుగా బానిసలను చేసి అధికారాన్ని అనుభవించడం తప్ప అభివృద్ధిని పట్టించుకోని ఏకైక వ్యక్తి కడియం శ్రీహరి అని రాజయ్య దుయ్యబట్టారు. కడియం శ్రీహరిని నిద్రపోనివ్వనని, కూతురి భవిష్యత్తు కోసం ఘన్పూర్ నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిన నాయకుణ్ణి రాజీనామా చేసేదాకా వదిలే ప్రసక్తే లేదన్నారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి కడియం పల్లా మధ్య ఆధిపత్య పోరు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు మంత్రి పదవి విషయంలో కడియం పల్లా నువ్వానేనా అన్నట్లు విడిపోయారు. ఒకానొక సమయంలో పల్లాకు మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైనా కడియం అడ్డుకున్నారనే టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు నేతలు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కడియం పల్లా మాత్రమే గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూతురు కావ్యను ఎంపీని చేసేందుకు కడియం పార్టీ మారారు.
మారిన రోజు నుంచే పల్లా రాజేశ్వర్ రెడ్డికి టార్గెట్ అయ్యారు కడియం శ్రీహరి. ఇప్పుడు దేవనూరు గుట్టల భూముల విషయాన్ని బయటికి తీసి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్తో ఓరుగల్లు పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు యుద్ధక్షేత్రంలో మోహరించినట్లే ఉంది ఓరుగల్లు రాజకీయం.